స్థానిక రామచంద్రరావుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నగరానికి చెందిన వింజపురపు నవ్యశ్రీ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి 7 గంటలకు గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోలేటి శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గోదా కళ్యాణ మహోత్సవ విశిష్టతను పలువురు సంగీత కళాకారులు తమ గీతాలతో అలరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నిత్యార్జన నిర్వహించిన అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఉదయం 10 గంటలకు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ఆలయ అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు విశేష పూజలు నిర్వహించగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోలేటి శ్రీనివాస్ ట్రస్టీలు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి నాగం సన్యాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అర్చక స్వాములు అయిన తర్వాత దాతల్ని పిలుస్తాను. కొద్దిగా క్రమశిక్షణ పాటించ ప్రార్థన. ఈలోపు మరొక చిన్న కీర్తన ఈ మధ్యలో చెప్పిన ఉంటే ముందుకు రండి.